చూడండి, కనిపిస్తుందా? అసలు సిసలైన ట్రెడిషనల్ అరటి పువ్వు కూర అనమాట. నచ్చిందా మీకు? ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? చూస్తారు కదా? ప్లీజ్ చూసే ముందు లైక్ ఇవ్వండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వర్ణస్ వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో ఇదిగోండి అరటి పువ్వుతో చేసుకుందాం. అవి జాగ్రత్తగా చేసుకోవాలి. బట్ట మీద పడితే బట్టలు డాగ్ అయిపోతాయి, కర్రులు అయిపోతాయి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చేతులు కూడా నల్లగా అయిపోతాయి. నీళ్లు పెట్టుకోలేదు ఇక్కడ, నేను నీళ్ళు కూడా తెచ్చుకోవాలి. నీళ్ళ తడి చేసుకుని తీయాలన్నమాట. మా వారిని అరటి పువ్వు తెచ్చి చాలా రోజులైంది. అరటి పువ్వు తీసుకురండి అంటే ఇదిగోండి ఇంత పెద్దవి 2 తీసుకొచ్చారు. ఇది ఒలిచి చేయడానికి చాలా టైం పడుతుంది. తినడానికి కమ్మగా రుచిగా బాగుంటుంది, కానీ ఈ చాకరీ ఎక్కువగా ఉంటుందండి. ఇదంతా మొత్తం తీసి దీన్ని క్లీన్ చేసి మనం చేసుకోవాలన్నమాట. అప్పుడే రుచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దీంతో వడియాలు కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇది అరటి పువ్వు వడియాలు సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేను లాస్ట్ ఇయర్ పెట్టాను, వీడియో అయితే ఏం చేయలేదండి. ఈసారి చూస్తాను, వీలైతే ట్రై చేస్తాను. లేదు అంటే కనుక ఇది కూర చేస్తాను. ఇదిగోండి ఇట్లా వస్తాయి అన్నమాట అరటి పువ్వు. చూసారా? ఈ డొప్పలు ఇది తీసేసేయాలి. ఈ డొప్ప తీస్తే ఇదిగో ఇలా వస్తాయి. చూసారా? అరటి పువ్వు. ఈ నీరు మాత్రం బట్ట మీద పడకుండా చూసుకోండి. నాకు ఈ చీర మీద వేసుకున్నాను, అందుకే కింద మనకి ఫ్లోర్ మీద పడినా కూడా నల్లగా డాగులాగా అయిపోతాయి అనమాట. అది తొందరగా పోదు. స్టీల్ వాటర్లో దేంట్లో వేసినా కూడా మొత్తం మరకలాగా ఉంటాయి. అది చాలా అంటే కొన్ని రోజులు పడుతుంది అది పోవాలి అంటే కనుక. ఇదిగోండి ఇలా వస్తాయి మొత్తం. ఇవన్నీ తీసుకుని మనం చేసుకోవాలి. నేనైతే నీళ్ళు పెట్టుకోలేదు. మీకు ఇది ఇలా తీసాను కదా, ఇది కూడా వచ్చేస్తుందండి. ఈ డొప్పలు భలే ఉన్నాయి కదా అసలు. దీంట్లో ఏదైనా టిఫిన్ స్నాక్స్ లాంటిది ఏదైనా వేసుకుని తింటే బాగుంటాయి. పల్లీలు కానీ ఇట్లా శనగలు వేయించుకుంటాం కదా, మన పిడత కందిపప్పు ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా దీంట్లో వేసుకుని తింటే బాగుంటుంది. ఇదంతా చేయాలి అంటే చాలా టైమే పడుతుంది. ఇవి తీయాల్సినవి చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి చూసారా? ఈ పువ్వులో ఇలా ఇది గట్టిగా ఉన్నది ఉంటుంది, మీకు కనిపిస్తుంది కాడ. ఇది గట్టిగా ఉంటుంది, ఇది తీసేయాలన్నమాట. దీన్ని ఏమంటారంటే దొంగోడు అంటారు. దీన్ని చిన్నప్పుడు అలా అనేవారు దొంగోళ్ళు. పిల్లివేళ్ళు అనేది చూపిస్తారు ఉండండి. ఇవి పిల్లివేళ్ళు అనమాట. వీటిని పిల్లివేళ్ళు అంటారు. పిల్లేళ్ళు దొంగోళ్ళు అంటారు. ఇది పిల్లేళ్ళు అనమాట. ఇవైతే ఉంచేసుకోవచ్చండి, ఇదేం కాదు. దీంతో పచ్చడి చేసుకుంటారు, ఇది కూర చేసుకోవచ్చు. దీంతో పాటు చేసేస్తాను నేనైతే. దీన్ని అయితే వేస్ట్ చేయను, తీయను. ఇది ఒక్క దొంగోళ్ళని ఒకటి తీస్తా. ఇలా దొంగోళ్ళని ఒకటి తీసుకుని మొత్తం అన్నిటికీ తీసుకోవాలండి. ఇట్లా పెద్ద వాటి అన్నిటికీ వస్తాయి. ఇది మొత్తం ఈ డొప్పలు తీగ చివరిలో ఇంకా లేతగా ఉంటాయి. ఇంకా నాకు 5-6 డప్పలు తీయగానే ఇంకా లేతగా ఉంటాయి. ఆ లేతగా ఉన్న వాటికి తీయాల్సిన అవసరం లేదు, అవి గుచ్చుకోవన్నమాట. బాగానే ఉంటాయి, లేతగా ఉంటాయి కాబట్టి వాటికి అవసరం లేదు. కాస్త ముదురుగా ఉన్న వాటికి మాత్రం పైన ఈ దొంగళ్ళు మాత్రం తీసేసుకోవాలి. తీసుకోకపోతే గుచ్చుకుంటూ ఉంటుంది అంతే. పొడకలా ఉంటాయి కదా, పుల్లలాగా. ఆ పుల్లలుగా ఉన్నది అది మీకు మెదగదు, ఉడకదు కూడా. మనం మిక్సీలో వేసినా కట్ చేసినా కూడా అది పుల్లలాగా ఉంటుంది. ఇది మెత్తగా ఉన్నట్టుగా ఉండదన్నమాట. దానికోసం అవి తీసేస్తాం. ఇలా తీసుకుని ఇవన్నీ బాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కూర ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అలా చేసుకుంటే కూర సూపర్ టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా అనమాట. ఇదిగోండి ఇవన్నీ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. ఇక్కడ దగ్గరలోనే మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం చెప్తున్నానండి. అప్పుడైతే మా అమ్మమ్మ అరటి పువ్వు తెచ్చినప్పుడు ఇలా పడే కాలక్షేపంగా ఉంటుంది. నేను చేసి పెడతాను, నేను బాగు చేసి పెడతాను, నువ్వు చేసుకుంది కానీ అని చెప్తూ ఉండేదన్నమాట. అరటి పువ్వు తెచ్చినప్పుడు మా అమ్మమ్మకి ఇచ్చేస్తే మా అమ్మమ్మ చక్కగా చేసి ఇచ్చేదనమాట. నాకు ఏమీ కాలక్షేపం ఉండదు, ఇలా చేసి పెడతాను నేను, నువ్వు కూర చేసుకుంది కానీ అనేది. అట్లా చేసి ఇచ్చేదనమాట. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ టైంపాస్ కోసం ఇలాంటివన్నీ చేస్తారండి. మనకి హెల్ప్గా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. ఇలాంటివన్నీ వాళ్ళు చేసి పెడతారనమాట. వాళ్ళు ఆ రుచి కూడా బాగుంటుంది, వాళ్ళు చేసే విధానం కూడా చాలా బాగుంటుంది కదా. ఎంతైనా అమ్మమ్మ వీళ్ళందరూ చేసినవన్నీ బాగుంటాయి ఎప్పటికీ. ఇదిగోండి ఇలా తీసేసుకుంటాను, ఎందుకంటే చెయ్యికి నీళ్ళ తడి చేసుకుని చెయ్యాలి. నీళ్ళలో ముంచుకుని చేసుకుంటూ ఉండాలి, లేదంటే చెయ్యి అంతా పాడవుతుంది. ఒకటి మొత్తం బట్టలు కూడా అంటుకుంటుంది. అందుకని ఇవి తీసిన మట్టుకు ఇవి తీసాను. ఇదిగోండి ఇవి తీసుకున్నా. ఇవి తీసి
మొత్తం అంతా తీసాక చూపిస్తాను. చాలా టైం పడుతుంది తీయాలంటే, అందుకని అన్నీ తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? ఇగో చూడండి, ఇవన్నీ నేను ఇలా వలిచేసుకున్నాను. ఇవి అయితే ఉంచుకున్నాను. దీన్నేమో పచ్చడి చేసుకుందాము. లేతగా ఉంటాయి కదా, ఇవి తీయాల్సిన అవసరం లేదు, లోపల దొంగల్ని తీయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తీసేసాను. తీసి ఇదేమో కూర చేసుకుందాం. ఇదిగోండి, అది తీసినవన్నీ వచ్చినవన్నీ ఇలా అనమాట. ఈ దొంగళ్ళన్నీ ఎన్నో వచ్చాయి చూసారా, ఇవి ఇదిగో నీళ్ళ తడి చేసుకుంటూ చేయాలి. అప్పుడు నీళ్ళు పడకుండా ఉంటుంది. ఈ డొప్పలు ఇవి, ఈ డొప్పలన్నీ కొంచెం దాస్తాను. టిఫిన్ అలా స్నాక్స్ ఏదైనా తినడానికి ఉంటుంది. వీటితోటి మనం మంచి కూర చేసుకుందామండి. సూపర్ చేసుకుందాం, చాలా చాలా బాగుంటుంది. పాత కాలంలో ఎలా చేసేవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అలా చేసి చూపిస్తాను మీకు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ 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 తింటారనమాట, అంత ఇష్టంగా ఉంటుంది. దీంతో మాత్రం పచ్చడి చేసుకుందాం. ఇప్పుడైతే చేయను, రేపు పొద్దున్న తర్వాత చేస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇవి కూడా ఇప్పుడు నేను నైట్ వచ్చానండి ఇవన్నీ. ఇదంతా కూడా నేను ఈ కవర్లో పోసేసుకుని, ఇది కవర్ అనమాట, ఈ కవర్లో పెట్టేసుకుని రేపు పొద్దున్న మనం చేసుకుందాం. కూర ఎలా చేయాలనేది నేను రేపు చూపిస్తాను మీకు. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, అరటి పువ్వు నేను రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు తీసాను అనమాట. ఇప్పుడు కూర చేద్దామని చెప్పి ఇది ఏం చేయాలంటే చూపిస్తాను ఉండండి. ఇదిగో చూడండి, అరటి పువ్వు అనేది మనం గొలుచుకుని పెట్టుకున్నాం కదా, సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సన్నగా, మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని ఇది మనం మజ్జిగలో వేసుకోవాలి. చూపిస్తా చూడండి. మజ్జిగ, పుల్ల మజ్జిగైనా పర్వాలేదు, అలాగే కమ్మగా ఉన్న మజ్జిగైనా పర్వాలేదు. మజ్జిగలో వేసుకుంటే ఆ వగరు అనేది పోతుందన్నమాట, రుచి బాగుంటుంది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారనుకోండి, ఇలా మజ్జిగలో లేకుండా డైరెక్ట్ గా వేసేసుకుని చేసేసుకుంటే మంచిదన్నమాట. వాళ్ళకి ఆ వగరు అనేది చాలా హెల్ప్ అవుతుంది. డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుందని అంటూ ఉంటారు. అంటే వంటికి చాలా మంచిది వగరు అనేది, తింటూ ఉంటారు కదా, చేదు వగరు అనేది వాళ్ళకి అవసరం కదా, అందుకని అలా మంచిదన్నమాట. కాకపోతే మీరు కూడా అలాగే చేయొచ్చు కదా అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు అనుకుంటారు. కానీ పూర్వం నుంచి ఎప్పటి నుంచో వచ్చే పద్ధతి ఇదేనండి. అమ్మ వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారు. నేను అదే విధానంలో, పాత విధానంలోనే చేసి మీకు చూపించాలని అనుకున్నాను. కొంచెమే పోతుంది దాంట్లో, ఆ కండ అనేది పోతుంది. అందరూ తింటారు కదా, మొత్తం అందరూ కూడా హ్యాపీగా తినాలి అంటే ఇలా చేసుకోవాలి. అందుకని నేను అదే విధానంలో చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి డైరెక్ట్ గా కూడా చేస్తాను, కానీ అంత ఇష్టంగా తినలేరు అలా చేస్తే. కాకపోతే ఈ కలర్ కూడా కొంచెం మారిపోతుంది, నల్లగా అయిపోతుంది. తరిగేటప్పటికి నల్లగా అయిపోతుందండి. ఆ నల్లగా కాకుండా ఉండాలి అంటే కనుక ఇదిగోండి మజ్జిగ, నేను మజ్జిగ చేసి పెట్టుకున్నాను ఇలా పలుచగా. ఈ మజ్జిగలో ఇవి మనం ఈ తరిగేసుకునేవి వేసేసుకుందాం. ఇదిగో చూసారా, నల్లగా అయిపోయింది. ఇప్పటికే నల్లగా అయిపోయింది. మనం కూరలు అవన్నీ నీళ్ళలో కడుక్కుంటాం కదండి, అంతే. ఇదేం ఉడకపెట్టి వారు చేయట్లేదు కాబట్టి కూరలన్నీ కూడా నీళ్ళలో కడుక్కుంటాం కదా, కడుక్కునే చేసుకుంటాం. అలా మనం ఒలుచుకున్న తర్వాత కడుక్కోలేదు, ఇలా కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట. మామూలు నీళ్ళలో పోసుకునే కంటే ఇలా మజ్జిగ నీళ్ళలో పోసుకుని కడిగేసుకుంటే రుచి బాగుంటుంది. అలాగే ఇక నల్లగా కూడా లేకుండా కూడా ఉంటుంది అనమాట, చూడడానికి కూడా బాగుంటుంది. ఒక పద్ధతి ఇలా కట్ చేసుకుని, సన్నగా కట్ చేసుకుని వేసుకునే పద్ధతి ఒకటి ఉంది. ఇంకొకటి పాత పద్ధతిలో చూపిస్తాను. మా వాళ్ళందరూ, నేను ఎప్పుడు రెగ్యులర్ గా చేసే పద్ధతి మీకు చూపిస్తాను. ఇదిగో నేను మిక్సీలోనైనా వేసుకోవచ్చు, ఈ దీంట్లోనైనా వేసుకోవచ్చు. చాపర్లో కూడా సన్నగా వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మిక్సీలో వేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే కనుక, అప్పుడు ఇలాంటివి లేవు కాబట్టి ఈ మిక్సీలో వేసేసుకుని చేసేసేవాళ్ళు. లేదంటే కచ్చపచ్చగా దంచేసుకునే వాళ్ళు, రోడ్లో కచ్చపచ్చగా దంచేసుకుని చేసుకునేవాళ్ళు అనమాట. నేను ఇందులో వేస్తాను. ఈ మొత్తం దీని పడంగా వేస్తే అవుతుందో లేదో అనుకుంటున్నాను. చిన్నగా కట్ చేయాలా అక్కర్లేదా చూస్తున్నా. చూసారా ఎంత ఈజీ అయిపోయిందో. ఇలాంటి ఈజీ అయిపోతున్నాయండి, వంట చేసుకునేది అంతా చాలా సులభం అయిపోతుంది. చూడండి, ఒక తిప్పేస్తే అయిపోయింది. ఇలాగే మొత్తం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు తీసేద్దాంలేండి. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్? మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అరటిపూ చేస్తారా, చెయ్యరా? ఇష్టం ఉందా, ఇష్టం లేదా? ఎంతమందికి ఇష్టము? ఇలాంటివి మీరందరూ కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఎవరో చెప్పారు పని చేస్తూ మాట్లాడండి, పని ఆపేసి మాట్లాడడం కాదు అని. ఒక్కొక్కసారి మాట్లాడుతూ చేయడానికి అవుతుందండి, ఒక్కొక్కసారి ఆపేసి చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని మీద దృష్టి లేకుండా మాట్లాడే దాని మీద ఉండదు కాబట్టి ఆపేసి చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాగా చేస్తాను, ఇలాగ చేస్తాను, అన్ని రకాలుగా చేస్తాను. చూడండి, నాకు చాలా బాగుంది ఇది. ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చండి, చూసుకుని మనం ఆపేసుకోవచ్చు అనమాట. కూర అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అసలు. ఇది
ఒకటి చెప్పాలంటే మీకు, ఇది మా అల్లుడికి చాలా చాలా ఇష్టం. ఈ కూర అనేది చాలా ఇష్టం అనమాట. అస్సలు వేస్ట్ చేయదు. వేస్ట్ చేయకుండా మొత్తం దీంట్లో వేసేసుకోవడమే. చూసారా, పని చేస్తూ ఒక చేత్తో చేస్తుంటే ఒక చేత్తో కట్ చేసుకుంటారు అనమాట. అలా కాకపోతే ముందు కట్ చేసింది కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఇందులో వేసినట్టు రాదు కదా, నేను చేత్తో కట్ చేసినవి సన్నగా రాలేదు, కొంచెం పెద్దగానే ఉంది. అది ఇది కలిపి మిక్స్ అయిపోతే చేసేసుకుంటే కూర బాగానే ఉంటుంది. ఇది చూడండి, మీకు చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇట్లా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. అరటి పువ్వు హెల్త్కి ఎంత మంచిదో ఫ్రెండ్స్, చాలా మంచిది. బోలెడని బెనిఫిట్స్ అనమాట. ఇది పత్యం కూర చేస్తారు. డెలివరీ అయిన తర్వాత పత్యాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని ఉంటాయి, అన్ని రకాలు తినరు కదా పత్యాలు చేసే వాళ్ళకి. అందుకని ఈ అరటి పువ్వు తినొచ్చు, అలాగే పనసపొట్టు కూడా తినొచ్చు. అలా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ కూడా తినొచ్చు అనమాట. తెలగపిండి, నువ్వు పిండి ఇలాంటివన్నీ తింటారు పత్యాలు చేసే వాళ్ళకి. ఇప్పుడు మనం ఇలా మజ్జిగలో వేసేసుకున్నాం కదా, ఈ మజ్జిగని ఈ వగరు పోయేటట్టుగా మొత్తం ఇలా పిసికేసుకుని కొంచెం తెల్లనీళ్ళు వచ్చే వరకు కడిగేసుకుందాం. కనీసం ఈ మజ్జిగ పంపేసిన తర్వాత ఒక 2 సార్లు కడిగేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువగా కడిగేసుకోకుండా ఓ 2 సార్లు కడిగేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఏం పర్వాలేదు, మనలో మనం మాట్లాడుకోవడానికి తప్పేం లేదు. మంచి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు ఏం చేస్తారంటే, దీన్ని ఎక్కువ అరటి పువ్వులు దొరికేటప్పుడు కొంతమందికి అరటి చెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, తోట ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అసలు వేస్ట్ చేయకుండా చేసే విధానం చెప్తున్నాను నేను. ఇదంతా శుభ్రంగా ఇలా చేసేసుకుని, ప్రాసెస్ అంతా ఇదే, మొత్తం కట్ చేసేసుకుని ఇలా కడిగేసుకుని శుభ్రంగా తెల్లగా వచ్చేటట్టు కడిగేసేసుకుని మనం చక్కగా కాసేపు ఆరబెట్టేసుకుని మరీ బాగా ఆరిపోకుండా కొంచెం సేపు ఆరబెట్టి దాన్ని మన జిప్లాక్ కవర్లో వేసేసుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు కూర, చాలా ఈజీ అయిపోతుంది. నేను అలాగే చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే లేదు, ప్రస్తుతానికి తేలేదు, అయిపోయింది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తెచ్చారనమాట. ఇదైతే మొత్తం కూర చేసేస్తానండి, దాచేంతగా లేదు. దీనికి చింతపండు కావాలి ఫ్రెండ్స్. చింతపండు అయితే పెట్టుకోవాలి ముందే, చింతపండు వేసుకుని చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేను ఆల్రెడీ చింతపండు ఇలా పెట్టుకుంటాను. నేను వేడి నీళ్లు పోసుకుని దీంట్లో చల్లారిన తర్వాత బాగా పిసికేసుకుని ఇలా పెట్టుకుంటాను. కొద్దిగా ఉప్పు పసుపు కలిపేసుకుని ఇలా పెట్టేసుకుంటాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలు చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అనమాట. ఊరికే పులుసు పిసుకోక్కర్లేదు, చేయక్కర్లేదు. ఇట్లా టక్మని తీసేసుకునేది, కూరలో వేసేసుకునేది, ఈజీ కదా. చెప్పాను కదా, దీనికి కొద్దిగా పని ఉంటుందని, ఓపికగా చేసుకోవాలి. కష్టపడకుండా ఏదొస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి. కొంచెం కష్టపడితేనే కదా మనం మంచిగా రుచిగా తినగలుగుతాం. ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు, మనకి అన్ని నేర్పించాలి వాళ్ళకి. వెనకటి రోజుల్లో అయితే మా వరకు కూడా అన్ని మంచిగా తిన్నాము, బాగుందంతాను. వాళ్ళు పెద్దవాళ్ళు చేసి పెడుతూ ఉండడం, తినడం బానే ఉంది. ఈ అరటి పువ్వు, అరటి దూట కూడా నేను ఎక్కువ వాడతానండి. అరటి దూట కూడా మంచిది కదా, కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ కరిగిపోతాయని చెప్తారు. ఈ అరటి పువ్వు కూడా అట్లాగే ఉంటుందేమో, నాకు తెలియదు దాని విషయం. కాకపోతే పెద్దవాళ్ళందరూ ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు. ఎందుకు మంచిది, ఏం బెనిఫిట్స్ అనేది తెలియదు. వాళ్ళు చెప్పలేదు, మాకు తెలియదు, అంతే. మంచిదని మాత్రం తెలుసు. ఈ నీళ్ళు ఉంపేసుకుని వస్తా, చేసుకుందాం. ఒక్కసారి తింటే మళ్ళీ తింటారు. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా దగ్గరలో చూపిస్తున్నాను మీకు నేను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు సామాన్లు, పోపు వేగడానికి సరిపడా వేసాను. పల్లి నూనె కావాలంటే చూసుకుని వేసుకుందాం. మళ్ళీని ఆయిల్ వేడైందండి, అయితే ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటిపటలాడిన తర్వాత, వేగిన తర్వాతే మిగిలిన పోపులు వేయాలి. మీ అందరికీ తెలుసు, కానీ నేను కూడా చెప్తున్నాను. నేను చేసే విధానం కదా, అందుకని నేను చెప్తాను. చాలా వరకు కొంతమంది పోపు అంతా అయిన తర్వాత లాస్ట్లో ఆవాలు వేస్తారు. ఆవాలు అనేది వేయకపోతేనండి ఆ పంట కింద పట్టి చేదుగా ఉంటుంది అనమాట. అది ఫస్టే వేసుకోవాలి ఖచ్చితంగా. నేనైతే అలాగే వేస్తాను. ఇదిగోండి చిటిపట్లు ఆడుతుంది. ఇప్పుడు శనగపప్పు మంట లో ఫ్లేమ్ పెట్టుకుందాం, తగ్గించేసుకుందాం. ఒక్కసారి వేడైందంటే ఇది స్టీల్ కదా, తొందరగా మాడిపోతుంది అనమాట. శనగపప్పు ఈ మాత్రం పోపులు అయితే వేస్తానండి. పోపులు కాస్త దండిగానే వేస్తాను, పోపులు అనేది బాగుంటాయి కదా. ఫస్ట్ శనగపప్పు వేసాను, తర్వాత మినపప్పు వేసాను, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇవి వేయించుకుందాము.
దీన్ని ఉడకపెట్టి వార్చాల్సిన అవసరం లేదండి. అరటి పువ్వుని ఉడకపెట్టి వార్చక్కర్లేదు. ఇప్పుడు ఇదిగోండి, ఈ ఎండుమిరపకాయ పడంగా ఒక 4 వేసుకున్నాను. ఇది చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను ఎండుమిరపకాయ కారం కోసం అని చెప్పి. మీరు పొడి కారం వేసుకుంటానంటే పొడి కారం వేసుకోండి. ఇప్పుడు కాదు, కూర అయిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసుకుంటే మాడుతుంది కదా, అందుకని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుంటే మాత్రం ఇందులో వేసేసుకుందాం. మీ కారానికి సరిపడా చూసుకుని వేసుకోండి. ఇదిగోండి, పోపు మాడిపోకుండా ఇలాగా కనిపిస్తుంది, ఇలా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కూర చేయడం చాలా సులభమేనండి. ఎందుకంటే ఇవంతా కట్ చేసుకుని ఇదంతా శుభ్రం చేసుకుని పెట్టుకుంటే కూర చేయడం ఎంతసేపు చిటికలా అయిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు వేసేద్దాం. చింతపండుకి స్పూన్ తీసుకుందాం. నేనైతే ఈ చిన్న స్పూన్ కదా ఒక 3.5 వేసాను. చిన్న స్పూన్ అండి ఇది. చింతపండు కూడా ఇలాగా కొంచెం ఆయిల్ వేసాం కదా, వేగితే బాగుంటుంది రుచి. ఇప్పుడు మనం ఇది వేసేద్దాం. అరటి పువ్వు, ఇప్పుడు ఉండండి, పసుపు, ఇదిగోండి ఉప్పు చూసుకుని వేసుకోండి సరిపడా. ముందు తక్కువే వేసుకుని తర్వాత కావాలంటే ఉడికిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఎందుకంటే అంచనా తెలుస్తుంది కాబట్టి వేసాను. చూసుకున్న తర్వాత వేసుకుంటాను మళ్ళీ నేను. సారీ, పోపు పెడితే ఇలా ఉంటుంది. అదే ఇదిగోండి, ఇక్కడ ఇది కట్టెన్ ఇది వేసాను అనమాట. బాగా ఎండ వచ్చేస్తుంది, సరిగా కనపడట్లేదు. అందుకని దీనికి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఒక షాల్ ఏదో ఉంటే కట్టాను. కానీ ఎగిరిపోతుంది, అది పడిపోతున్నది, అన్ని పడిపోతున్నాయి, ఎగిరి పడుతున్నది. ఇక్కడ బరువుగా ఏదైనా పెట్టాలి. ఇట్లా వేసాం కదా, ఇది మగ్గుతూ ఉంటుంది. దీంట్లో అసలు సిసలైంది ఒకటి వేయాలండి. అది అయిపోతే ఎలా మరి, కూరకి రుచి రాదు, తింటే అసలే బాగుండదు. కూరకి రుచి రావాలంటే అసలు సిసలైంది 2 ఉన్నాయి. ఆ 2 రకాలు దీంట్లో వేస్తేనే దాని రుచి తిన్న వాళ్ళకి హ్యాపీగా కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇది వేయలేదని చూస్తున్నారు కదా ఇప్పటిదాకా మీరు. అంటే పోపులో వేయకుండా నేను లాస్ట్లో వేస్తాను అనమాట. ఇది నా స్టైలు. ఇంగువ, బెల్లం, ఈ మాత్రం బెల్లమైనా వేస్తే దాని రుచే వేరండి, అదిరిపోతుంది. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి, ఓకేనా? అందరూ బెల్లం వేసుకోవాలని ఏమీ లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. దాని రుచి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు బెల్లం అయితేను. వద్దు అనుకున్న వాళ్ళు ఆపేసేయండి. కాకపోతే చిన్న నలకంతైనా వేసుకుంటే దాని రుచి ఒక లెవెల్లో, ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు కదా, ఇంగు పడిన తర్వాత కదా అసలు వాసన, అసలు మంచి కథ దీని కథ ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, కనిపిస్తుందా? ఇది ఇలా మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో సన్నని సెగ మీద మగ్గనిద్దాము. అది మగ్గిన తర్వాత మళ్ళీ మీకు మధ్యలో ఒకసారి తీసి చూపిస్తాను, ఓకేనా? ఇవన్నీ ఎక్కడక్కడ సర్దేసుకుందాం. ఈ కిటికీలోంచి ఎండ తగలకుండా ఉండాలని చెప్పి అది కర్టెన్ వేసాను కదా, అది గాలికి ఊరికే పడిపోతున్నాయి అన్నీ. దాంట్లో పెట్టిన ఇదిగోండి, ఇవి పెట్టాను కదా, ఇవి పడిపోతున్నాయి. ఈ మొక్కలు ఇవన్నీ ఇవి ఆర్టిఫిషియల్వే, ఏదో సరదాగా గ్రీనరీ ఉంటే బాగుంటుందని పెట్టాను. అవన్నీ గాలికి పడిపోతున్నాయి. వెనకాల విండో ఉంది కదా, ఓపెన్గా ఉంటుంది డోరు, అందుకని అవన్నీ పడిపోతున్నాయి. నాకేమో భయం వేస్తుంది. ఇదిగోండి, ఇవి మన కేఫ్కి వెళ్ళాం అనమాట. కేఫ్కి వెళ్ళినప్పుడు ఈ బాటిల్స్ తీసుకొచ్చాను.
అక్కడ బాటిల్స్ పెడతారు కదా, వాటర్ బాటిల్స్, అవి ప్లాస్టిక్ పెట్టకుండా ఇవి పెట్టారనమాట, గ్లాస్వి గాజు బాటిల్స్. చూడగానే నాకు భలే అనిపించింది, చాలా బాగుంది. ఇదైతే ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. కాకపోతే అలాగే పగులుతున్నాయండి, చిన్న చిన్న పిల్లలు వచ్చినప్పుడు చేతులు అవి తగులుతాయి కదా, వాళ్ళు గమ్మని కింద పడేస్తారు కదా, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కేర్ తీసుకోవాలి. తప్పితే ఇది చాలా బాగుంది, ఇది అసలు ఇదైతే ఎంత బాగుందో, నాకు నచ్చింది. అవి అన్నీ తీసేస్తున్నారు వాళ్ళన్నీ. సరే ఇవి పట్టుకెళ్ళచ్చు అంటే మేమే ఇవి పట్టుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. నేను తీసుకొచ్చా ఒక 2 బాటిల్స్. నాకు గాజు అంటే ఇలా చిన్న చిన్నవి అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అందుకని ఆ కిటికీలో పెడుతుంటే ఆ గాలికి పడిపోయి ఎక్కడ పగిలిపోయి పడుతుందో అని చెప్పి టెన్షన్ గా ఉంది నాకు. అది తీసేస్తా, ఇది ఇక్కడ పెడతాను. ఒక సామెత చెప్తున్నట్టు శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలట. అందుకని దాన్ని రాకుండా చేస్తాను. ఇప్పుడు చూడండి, దీన్ని పెట్టేస్తాను. ఇగో ఇవి ఉన్నాయి 2. ఈ 2 అక్కడ బరువుగా పెట్టేస్తే ఇంకా కదలదు కదా, పడిపోకుండా ఉంటుంది. అందుకని ఆలోచించి ఇవి పెడతాను. ఇది దచ్చుకునేవి 2 ఉన్నాయి, చిన్న రోలు, ఇదొకటి. అది ఇలా ఆనించి పెట్టేస్తే పడిపోకుండా ఉంటుంది. అనుకోండి, అలా పెట్టానమాట, అది పడిపోకుండా. అయితే ఇప్పుడు మన ఇది కూర ఏమైందో చూద్దాం. ఉడుకుతుందండి, బాగుంది, మంచి వాసన ఇస్తుంది, సూపర్ వాసన ఇస్తుంది. అయితే ఇది బాగా ఉడకాలి కాబట్టి నేను ఏదైతే ఆయిల్ వేసానో అంతే ఆయిల్ అండి, అంతకుమించి నేను ఇంకా ఆయిల్ ఏం వేయలేదు దీంట్లోని. కావాలంటే కొంచెం ఒక చుక్క నీళ్ళు చల్లుకోవచ్చు. ఒకసారి ఇలా కొంచెం చేత తీసుకుని కాస్త నీళ్ళు చల్లుకుని మూత పెట్టేసుకోవచ్చు. నాకు ఇంకా అవేమీ అవసరం లేదు, నేనైతే మూత పెట్టుకుంటాను, కాసేపు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉడికింది అనేది. ఆ ఇంగో వాసన గుమ్మలు ఆడిపోతుంది, ఆకలిస్తుంది. ఇంకా ఇట్లాంటి వాసన చూసేటప్పటికి ముందే నీరసం వస్తుంది, ఆకలిస్తూ ఉంటుంది, ఎప్పుడు తినాలా అనిపిస్తూ ఉంటుంది. మీకు అలాగే అనిపిస్తుందా చెప్పండి? మరి ఇంత మంచి మంచి వంటలు చేసినప్పుడు ఆకలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి? గుట్టకల ఇంతకీ ఉండండి, ఇది టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి దీంట్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసేసుకుందాము, లేదు అంటే కనుక అలాగే ఉంచేసుకుందాం. కొంచెం ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోండి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది, ఒకటి సరిగా కుక్ అవ్వదు, అంత రుచిగా ఉండదు. ఉడకాలి కాబట్టి నిదానంగానే చేసుకోవాలి, ఏదైనా సరే నిదానంగా చేసుకుంటేనే బాగుంటుంది. మనం హరిగా చేసేసుకుందాము అనుకుంటే కూర అవుతుంది కానీ రుచి ఉండదు, మాడిపోతుంది తొందరగా. మనం చూసుకోలేదు అనుకోండి, మాడిపోతుంది. ఇలా సిమ్లో పెట్టామే అనుకోండి, మనకి గుర్తొస్తుంది, మనం చూసుకుంటూ ఉంటాం. ఒక నిమిషం లేట్ అయినా కూడా అలా ఉడుకుతూ ఉంటుంది. లేదు, మొత్తం తీసేసుకుంటా, ఎందుకంటే ఇంగ్లీ అవుతుంది. బాగుంది, చాలా బాగుంది. అసలు రుచి తెలియని వాళ్ళు కూడా తిన్నారు అంటేనండి వద్దలు పెట్టరు అనమాట. ఇలా ఇంత బాగుంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎవరికైనా నచ్చేస్తుంది. పులుపులుగా, కారంగా, అందులో కొంచెం బెల్లం వేసాం కదా, అదిరింది. ఇది పాతకాలం ఎలా చేస్తారో, పాత పద్ధతుల్లో చేసిన అరటి పువ్వు కూర అనమాట. మీరందరూ ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి, అది కూడా ఒకసారి మనం ట్రై చేద్దాం. ఇదే కాకుండా కొత్తగా ఎలా ట్రై చేయాలి అనేది కూడా మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి, అది కూడా నేను ట్రై చేస్తాను. ఎలా ఉంది, ఎలా వచ్చిందని కూడా మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. పోపులు కూడా ఉన్నాయి కదా, బాగా పంట కింద పడుతూ భలే కమ్మగా ఉంది, ఎంత బాగుందో, చాలా బాగుంది. దీంట్లోకి మినపబడియాలండి, మన పెట్టుకున్నాం కదా, వీడియో కూడా ఉంది మన దాంట్లో. ఆ మినపబడియాలు వేయించుకుని ఆ పక్కన పెట్టుకుని కూర కలుపుకుని దాంట్లో అద్దెకు తింటూ ఉంటే ఉంటుంది చూడండి, అద్దరిపోతుంది. పనస పట్టు కూర ఎలానో ఇది కూడా అంతే అనమాట. విధానం అంతా సేమే, ఒకటే విధానం. దీంట్లో కూడా ఆవు పెట్టుకోవచ్చు, బాగా చల్లగా అయిన తర్వాత ఆవ నూరుకుని పెట్టుకోవచ్చు. పొడి ఉంటే కనుక ఆవు పొడి దీంట్లో కూడా వేసుకోవచ్చు, చాలా చాలా రుచిగా ఉంటుందండి. కాకపోతే నేను ఇప్పుడైతే ఆవు ఏం పెట్టను, ఇలాగే చేసుకుంటాను అనమాట పులుసు కూర. ఇది మీతో మాట్లాడుతుంటేనే ఇది ఇలా మగ్గిపోతూ ఉంది. కొంచెం ఇంకొక 5 minutes ఉడికించేసుకుని ఆపేస్తాను. మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఆపేస్తాను. ఎందుకంటే ఇది అయ్యే లోపల మనం ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుందాం. ఎప్పటికప్పుడే ఇలా క్లీన్ చేసేస్తాను నేనైతే. అలా వేడివేడిగా ఉన్నప్పుడే మొత్తం ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, తొందరగా పని అయిపోతుంది. అక్కడ అది అవుతూ ఉంటుంది, ఇక్కడ ఇది కూడా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ లాస్ట్లో ఒకసారి చేస్తారనుకోండి, కానీ ఇలా చూస్తే చీదరగా ఉంటుంది కదా, అందుకని ఇలా చేస్తూ ఉంటాను. చూద్దాం, మన కూర అయిపోయిందండి. ఇంకా ఎక్కువ ఉంటే కూడా అడుగంటేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా. కూర అయిపోయింది, సూపర్ డూపర్ కర్రీ అనమాట. ఇదండి ఫైనల్, చూసారా?
కూర రెడీ. మంచి వాసన అయితే వస్తుంది, సూపర్గా ఉంది, అద్దరిపోయింది అనమాట, చాలా బాగుంది. అయితే దీన్ని ఇందులో వేసేసుకుందాం, డిష్లో కూడా వేసుకుందాం, డిష్ అవుట్ చేసేద్దాం. ఇదండి అసలు సిసలైన ట్రెడిషనల్ అరటి పువ్వు కూర అనమాట. నచ్చిందా మీకు? ఇది ఇప్పుడు చేసుకున్నాం కదా, చేసుకున్నది సాయంత్రం తింటే ఇందులో ఊరి సూపర్గా ఉంటుంది. ఆవు పెడితే అలా ఊరితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వెంటనే కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే పొద్దున్న నుంచి చల్లగా అయిన తర్వాత పొద్దున చేసింది సాయంత్రానికి బాగుంటుంది, సాయంత్రం చేస్తే మర్నాడు బాగుంటుంది, మర్నాడికి ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది పాడైపోవడం ఏముండదండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా 3 రోజులు చక్కగా నిల్వ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడికైనా ప్రయాణాలు చేసినప్పుడు, అది మనం బయట ఫుడ్ తినలేని వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు బయట చాలా మటుకు తినరు బయట, అలాంటి వాళ్ళకి ఇలాంటివి చేసేసుకుని పట్టుకెళ్ళిపోతే ఒక 3 రోజులు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసేసుకున్నాం కదా, చక్కగా బాగా ఆరిపోయి మూత పెట్టకండి, వెంటనే మూత పెట్టకుండా ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా తడి అనేది ఏ మాత్రం తగలకుండా మనం ఒక డబ్బాలో కానీ దేంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. 3 days హ్యాపీగా. అదే కనుక ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజులైనా ఏం పాడైపోదండి. మనం తీసేసుకుని వేసేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్ లో దోసేస్తూ ఉంటే వారం రోజులైనా ఉంటుంది, బాగానే ఉంటుంది, పాడైపోదు. బయట చెప్తున్నాను నేను, విడిగా 3 రోజులైతే చక్కగా ఉంటుంది. నేను ట్రై చేస్తాను, నేను అలాగే చేస్తాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే అంత బాగుంటేనే చెప్తాను నేను. అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ పనసపొట్టు కూర అయితేనే, ఈ కూర అయితేనే 3 రోజులు హ్యాపీగా వేసుకోవచ్చు. ఇందుకు ఏమంటారు? నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా విధానం తెలుసుంటే అది నాకు కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా ట్రై చేసే ప్రయత్నం అయితే చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఈ వీడియో ఇక్కడతోటి ఆపేస్తున్నాను, వెళ్ళొస్తాను. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? చూస్తారు కదా, ప్లీజ్ చూసే ముందు లైక్ ఇవ్వండి. బాయ్ అండి, అందరికీ నమస్తే, బాయ్ బాయ్.